దేవుని సేవకుడిగా ఈ రీతిగా దేవుని వాక్యమును జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు మనందరికీ అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి దేవుని సేవకుడిగా సంతోషిస్తూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు ఈ కాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని మందిరానికి కూడా వచ్చినటువంటి అందరితో దేవుని సేవకుడిగా వాక్యంలోనికి వెళ్ళడానికి ముందుగా ఒక చిన్న సంఘటన మీకు తెలియచేయడానికి ఇష్టపడుతున్నా. గతించినటువంటి కొన్ని వారాల క్రితం ఎంతమందికి గుర్తుందో తెలియదు కానీ ఒక గొంగళ పురుగు గురించి నేను చెప్పాను. గతించినటువంటి కొన్ని వారాల క్రితము ఒక గొంగళ పురుగు అనేది ఒక గోడ మీద నేను చూశాను. అయితే దాన్ని చూసినప్పుడు నేను అనుకున్నాను, అది వెళ్ళిపోతలే కొద్ది రోజుల తర్వాత అనుకుంటే, అది ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ అలా ఆ గోడ మీద అలా ఉండి దాని చుట్టూ ఒక రకమైనటువంటి గూడు లాంటిది ఏర్పాటు చేసుకుంటే, సైంటిఫిక్గా మనం చూసినప్పుడు సర్వసాధారణంగా గొంగళ పురుగు యొక్క రూపాంతరము గొంగళ పురుగు నుంచి సీతాకోక చిలుకకి గొంగళ పురుగుకి మధ్యలో ఇంకొక రూపం కూడా ఉంది. ఏ రూపం అది? ఏదండి? పట్టు పురుగు అంటారు కదా. గొంగళ పురుగు పట్టు పురుగుగా మారిన తర్వాత అప్పుడు సీతాకోక చిలుక మారుతుంది. దానికి ఉన్నటువంటి దాని చుట్టూ ఉన్నటువంటి ఆ గరుకుతనం అనేది, అంటే తనలో ఉండేటువంటి ఆ స్వభావం అనేది తొలగించబడాలి అని అంటే పర్టిక్యులర్గా ఒక స్థలం అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఆ స్థలం ఏర్పాటు చేసుకోకుండా మీరు చూడండి, ఏమైనా కొన్ని చెట్ల మీద గొంగళ పురుగులు పట్టినప్పుడు ఆ చెట్టు అంతా తొలిచేస్తూ ఉంటాయి. అంటే తన శరీరానికి తనకున్నటువంటి ఆ గరుకుతనం అనేది చాలా కఠినంగా ఉంటుంది. అంటే ఒక వ్యక్తి యొక్క జీవితంలో తనలో ఉండేటువంటి ఆ స్వాభావికమైనటువంటి పరిస్థితులు ఒక మనుషుడు ఏదైనా చేయగలడు అనడానికి గొంగళ పురుగుని సాదృశ్యంగా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ గొంగళ పురుగుని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు దాదాపుగా 21 లేదా 25 దినాల తర్వాత తనలో ఉండేటువంటి ఆ మార్పు అనేది గమనించడం చూస్తూ ఉన్నాం. ఎందుకని ఇవన్నీ అని అంటే, దానికి ఒక పర్టిక్యులర్ స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా దేవుని బిడ్డలుగా మనకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఏ స్థలం అది అని అంటే దేవుని యొక్క మందిరము. అయితే ఈ 21 లేదా 25 దినాల తర్వాత తనలో ఉండేటువంటి ఆకారం అనేది మారుతూ ఉంది. తనని 21 రోజులకు ముందు చూసినప్పుడు అసహించుకునేటువంటి మనము ఆ 25 రోజు దాటిన తర్వాత దాన్ని ఏమనుకుంటామంటే, అంటే ఆ 4 రోజుల వ్యవధి 21 రోజుకి పట్టుపురుగా మారుతుంది. ఆ తర్వాత మిగిలినటువంటి 4 రోజుల వ్యవధిలో తన చక్కటి రెక్కలను ధరించి ఎవ్వరూ అసహించుకోలేనటువంటి చక్కటి అందమైనటువంటి సీతాకోక చిలుకగా మారుతూ ఉంటుంది. అంటే ఈ 25 రోజుల వ్యవధిలోనే ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఏర్పాటు చేసుకొని అనేకులను ఆకర్షించేటువంటి అందమైనటువంటి సీతాకోక చిలుకగా మారినటువంటి ఆ రూపాంతరం ఎన్ని రోజులు? 25 రోజులకి తను అనేకులను ఆకర్షిస్తే, మరి దేవుని మందిరము అనేటువంటి ఒక ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేసుకుందాం. దేవుని బిడ్డలుగా గొంగళ పురుగు లాంటి స్వాభావికమైనటువంటి గుణ లక్షణాలను పోగొట్టుకోవాలని, అవునా కదా? ఇప్పుడు అది ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకొని దాని చుట్టూ ఒక రకమైనటువంటి వలయాన్ని ఏర్పాటు చేసుకుంటుంది తనలో ఉండేటువంటి ఆ గరుకుతనం పోవడానికి. మనం కూడా దేవుని మందిరం అనేటువంటి స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దేవుని మందిరానికి అది 25 రోజులేమో కానీ మనమైతే అనేక సంవత్సరాలుగా దేవుని మందిరానికి వస్తూ ఉన్నాం. మన చుట్టూ వాక్యం అనేటువంటి వలయం ఉంది. వాక్యం అనేటువంటి ఆ సంరక్షణ, ఆ గరుకుతనాన్ని ఎప్పటికప్పుడు ఆ శుద్ధి చేస్తున్నప్పటికీ ఏం పొందలేకపోతున్నారు చాలామంది? రూపాంతరంలో గొంగళ పురుగుకి 2 లక్షణాలే కానీ మనుషుడికైతే చాలా లక్షణాలు ఉన్నాయట. ఏంటి చాలా లక్షణాలు అంటే, అదేదో అంటారు కదా, ఓసరు వెళ్ళి అంటారు కదా, తొండ ముదిరి
మనుషుడు దేవుని స్థాయిని మించేటువంటి ఆలోచనలు కలిగినటువంటి పరిస్థితులకు వచ్చేస్తుంది. జీవము కలిగిన దేవుని వాక్యము హృదయానికి సమీపంగా వస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని స్వీకరించడానికి బదులుగా స్వతహాగా సొంతంగా ఆలోచించేటువంటి మనస్తత్వము, తన మీద తను డిపెండ్ అవుతూ ఉన్నాడు. అంటే దేవుని యొక్క ఆలోచనలు పక్కన పెట్టి దేవుని సైతము లేదయ్యా నీ ఆలోచన నాకు అవసరం లేదు అన్నట్టుగా మనుషుడు తనంతట తన సొంత నిర్ణయాలు తీసుకోగలిగేటువంటి ఆ జ్ఞానాన్ని దేవుడే ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే దేవుడిని పక్కన పెట్టేస్తున్నాం. మీకు తెలుసు, చాలా సుపరిచితమైనటువంటి చిన్న పిల్లలు, సండే స్కూల్ పిల్లలు అడిగిన చెప్తారు, దేవుని సింహాసనం ఆశించింది, దేవుని కంటే ఉన్నతంగా ఆశించింది ఎవరు అని అంటే, సరే సింహాసనం పక్కన పెట్టండి, దేవుని కంటే ఉన్నతంగా ఆలోచించినటువంటి వ్యక్తి, అక్కడి నుండి పడదోయబడినటువంటి వ్యక్తి ఎవరు అని అడిగితే మారు మాట్లాడకుండా, అంటే ఈరోజు మన ఆలోచనలు చాలా లూసిఫర్కి చాలా దగ్గరగా ఉన్నాయా? దేవుని ప్రమేయం లేదు. అయ్యా నీ సలహాలు, నీ సజెషన్స్ లేదు, నీవు ఇచ్చినటువంటి ఆజ్ఞలు, నీ కట్టడలు మాకు అవసరం లేదు. నా నిర్ణయాలు నువ్వు ఆలోచించాలి, నా గురించి నువ్వు పట్టించుకోవాలి, నేను చెప్పినది వినాలి అని దేవునికి సలహాలు ఇచ్చేటువంటి స్థితిలో ఈరోజు మనుషుడు ఉన్నాడు అని అంటే ఖచ్చితంగా మనల్ని మనం ఆలోచించుకోవాలి. అందుకనే ఈరోజు నేను స్టాటస్ ఎంతమంది చూసారు తెలియదు కానీ చెదురుటకు క్షణం చాలట. ఏం చెదురుటకు? మన బ్రతుకులు చెదిరిపోవడానికి, మన కుటుంబాలు చెదిరిపోవడానికి, లేదా మన జీవితాలు చెల్లా చెదిరైపోవడానికి క్షణకాలం చాలు. దేవుడు తలుచుకుంటే సంవత్సరాలు లేదంటే యుగాలు అవసరం లేదు ఆయనకి. ఆయన తలుచుకుంటే క్షణాలు. మీకు తెలుసు, సొదొమ గొమొర్రా పట్టణాలు చాలా చక్కగా లోతు చూసినప్పుడు అనుకున్నాడు, అబ్బా బహు సుందరమైనటువంటి పట్టణం, చాలా పచ్చగా ఉంది, చాలా అందంగా ఉంది. అబ్రహామ కదనాడు గారు నేను వెళ్ళిపోతానన్నాడు. అంతే. వెళ్ళినటువంటి ఆ సొదొమ గొమొర్రా పట్టణం నాశనం అవ్వడానికి ఎంతో సమయము పట్టలేదు. మీకు తెలుసు, నోవహ కాలంలో 40 రాత్రులు పగలు అంటే దేవుడిని ఆశ్రయించడానికి, దేవుడు చెదరగొట్టాలి, పడగొట్టాలి, పాడు చేయాలనుకుంటే ఆయన పెద్ద పని కాదు. ఆయన క్షణ ఆవేశం లేదా క్షణపాటి కోపములకు మానవుడు గురి కాకూడదని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాడు. కనుక మరి మనం ఎలా ఉండాలి అని అంటే దేవుని సన్నిధిలో రూపాంతరం చెందేవారిగా, మార్పు చెందేవారిగా. శుక్రవారం రాత్రి నేను తెలియజేశాను, మారు మనసు అనేది చాలా ప్రాముఖ్యమైనది. మారు మనసు అంటే దేవుని వైపు తిరగాలి. మారు మనసు అనే అర్థం ఏంటి? దేవుని వైపు తిరగడము. దేవుని వైపు తిరగకుండా నీవు ఎటువైపు తిరిగినా దానివల్ల ఏ విధమైన ఉపయోగము ఉండదు. అంటే మనం ఎటువైపు తిరిగాము అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే చెదిరిపోవటానికి, మన బ్రతుకులు లేదా మన జీవితాలు చెదిరిపోవడానికి క్షణకాలము చాలు. మన బైబిల్ గ్రంథంలో ఎవరైనా చేశారా? బైబిల్ గ్రంథంలో మరి దేవుడు మనకి తెలియజేసేటువంటి వాక్య భాగం మనము ఊరికనే మాట్లాడుకుంటే అనేకమైనటువంటి మాటలు ఎలా ఉంటుందంటే, దేవుడు మాట్లాడినటువంటి మాటలు మన హృదయానికి, మన జీవితానికి అవసరంగా ఉంటుంది. అలా కాదయ్యా నా ఇష్ట ప్రకారంగా నేను అని అంటే అవి చాలా అనార్థాలకి దారితీస్తారు. కనుక ఇక్కడ చూడండి, జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుకొని ముందుకెళ్తాం. చెదిరిపోయిన వారై నాకు ప్రార్థన చేయు, నా జనులు ఊచు దేశములకు చాలు. ఇక్కడ జెఫన్యా గ్రంథములో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు 3వ అధ్యాయం 10వ వచనంలో చదివితే ఆయన మాట్లాడినటువంటి మాట చెదిరిపోయినటువంటి జనులు అని మాట్లాడుతూ ఉన్నారు. చెదిరిపోయినటువంటి జనుల గురించి మరొకసారి నేను చదువుతూ ఉన్నాను, చూడండి ఒకసారి. చెదిరిపోయిన వారే నాకు ప్రార్థన చేయు, నా జనులు కూసు దేశపు నదులు అవతల నుండి నాకు నైవేద్యము తీసుకొని. నైవేద్యము దేనికి సాదృశ్యము? గతించిన వారాల్లో మీకు తెలియజేశారు. నైవేద్యము దేనికి సాదృశ్యము? దావీదు భక్తులు ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నము అలా అంటే, అయ్యా ఇదిగో నా ప్రార్థన నీకు నైవేద్యము ధూపములను సన్నిధికి చేరుతుంది అని అంటూ ఉన్నాం కదా. అంటే దేవుని సన్నిధిలో మనం తీసుకొచ్చేటువంటి ఆ ప్రార్థన విన్నపాలు లేదా నువ్వు తీసుకొచ్చేటువంటి నైవేద్యపు ఆ విలువ కలిగినటువంటి జీవితాలు ఏదైనా దేవుడు ఏ విధంగా చూస్తూ ఉన్నాడు అంటే, ఆ మొదట చూసినప్పుడు చెదిరిపోయినటువంటి జీవితాల గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు మనల్ని అన్నడూ కూడా చెదరగొట్టినటువంటి దేవుడు అయితే కాదు. ఎవరు చెదరగొడతారు? అపవాదిగాడు మన జీవితాలని చెదరగొట్టాలని చూస్తాడు, అపవాదిగాడు మన జీవితాలను పాడు చేయాలని చూస్తాడు. కానీ దేవుడైతే సమకూర్చాలని, మనల్ని బాగు చేయాలని, మన జీవితాలను కట్టాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. మరి
దేవుడు చెదరగొట్టేటువంటి పరిస్థితుల్లోకి మనం వెళుతున్నాము అని అంటే దానికి కారణం ఏంటంటే దేవుని ప్రమేయం లేకుండా, దేవుని చిత్తము లేకుండా మన సొంత ఆలోచనల మీద దేవుడిని పక్కన పెట్టి, అయ్యా నేను చేసేది నీవు చూడు. చూడండి, ఆదికాండము 9వ అధ్యాయము 11వ అధ్యాయం 4వ వచనం నుండి ఒకసారి చదువుకుని. ఆదికాండము 11వ అధ్యాయము, ఆదికాండం 11వ అధ్యాయం 4వ వచనం చదవడం. మరియు వారు మనము భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును కట్టుకొని పేరు సంపాదించుకొని చాలండి. ఇక్కడ ఏం ప్లాన్ చేస్తారట? దేవుడు మన జీవితాలను దీవెనకరంగా మలిచాడు. నిజానికి మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు కీర్తనకారుడు ఒక చోట అంటారు, యెహోవా పట్టణమును కాపాడని ఎడల ఆ పట్టణములో కావల కాయ వారి ప్రయాసము వ్యర్థమే. అంటే ఆయన ఇల్లు కట్టించని ఎడల కట్టువాని ప్రయాసము వ్యర్థమే. ఇప్పుడు ఆయన కట్టించవలసినటువంటి పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడవలసినటువంటి మన బ్రతుకులు, దేవుని పాదముల చెంత కనిపెట్టవలసినటువంటి మన జీవితాలు ఇక్కడ ఎలా ప్లాన్ చేస్తూ ఉన్నారు? రండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం, రండి దేవుడు ఈ పట్టణాన్ని కట్టించినట్లుగా ఆయన పాదములు పట్టుకుని గోచాడుదాం అని రాయబడింది. అక్కడ ఏమిటి రాశారు 4వ వచనంలో? మరియు వారు మనము భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని ఏం సంపాదిస్తారట? దేవుని చిత్తము లేకుండా. ఇది సొంత, అంటే మన మీద మనం డిపెండ్ అవ్వడము. అందుకని చాలా సందర్భాలలో మన ఆలోచనలు, మన తలంపులు, మనం చేసిన పనులు ఫెయిల్ అవ్వడానికి గల కారణాలు. దేవుడు చెదరగొట్టేటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతున్నాము అని అంటే, అంతకుముందు భూమి మీద ఒకటే జనాంగం ఉండేది, ఒకటే భాష ఉండేది. ఒకటే జనాంగం, ఒకటే భాష, తండ్రి ఒక్కడే. అలాంటి సమయంలో ఈరోజు ప్రపంచంలో మనం జ్ఞాపకం చేసుకుంటే దాదాపుగా అధికారికంగా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు 191 భాష అధికారికంగా, 191 లేదా 195 భాషలు అధికారికంగా ఉన్నాయి. అనధికారికంగా 292 భాషలు. ఎలా వచ్చాయి ఈ భాషలు? అప్పుడు ఒకటే భాష కదా. బాబేలు గోపురం దగ్గర వారు తీసుకున్న నిర్ణయం దేవునితో సంబంధం లేదు. ఈరోజు మన కుటుంబాలలో కూడా ఒకరి మాట ఒకరికి పొంతనుండదు, ఒకరింటి ఒకరికి మనస్పర్ధలు బయటకు చెప్పుకోలేము, ఒకరింటి ఒకరికి తెలియలేనటువంటి ఈర్ష్య, ఒకరింటి ఒకరికి అంటే బయటకు చెప్పుకోలేనటువంటి విభేదాలతో వీళ్ళు కుటుంబాలు కావచ్చు, సంఘాలు కావచ్చు, సమాజంలో కూడా ఇలాంటి పరిస్థితులు మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎందుకని అంటే దేవుడు చెదరగొట్టాడు కనుక. మనలో ఏ విధమైనటువంటి విభేదాలు అసలు ఎందుకు వచ్చిందయ్యా? కుటుంబాలు చక్కగా, సమాజంలో చాలా మంది ఉంటారు, ఏమంటే ఆ కుటుంబము ఒకప్పుడు ఎంతో చక్కగా కలిసి ఉండేది తెలుసా? నిజంగా వాళ్ళు చూస్తుంటే ఏమంటే మాకు ఈడ్స్ వచ్చేదండి. ఈ రోజుల్లో ఎందుకో మరి ఆ కుటుంబాలు ఎందుకు అలా ఉన్నాయో మాకు తెలియదండి. ఏమంటే మరి ఈ రోజు ఆ పరిస్థితి ఎందుకు అని అంటే, ఇక్కడ చూడండి, సొంత ఆలోచనల మీద ఆధారపడతాం. రండి మనం ఒక పట్టణాన్ని కట్టుకుందాం, దేవుని మీద ఆధారపడదాం అనలేదు కానీ మనము కట్టుకుని మనము పేరు సంపాదించుకుందాం. భూమి అంతటా ఎక్కడికి చెల్లిపోతాయా? అక్కడే ఉందాం. ఇక్కడ చూడండి, మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు ప్రపంచంలో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు భారతదేశంలో దాదాపుగా 7,100 భాషలు ఉన్నాయట. తిప్పి కొడితే మనకి ఎన్ని భాషలు వచ్చు? 3 భాషలు అనుకోండి, లేదా 2 భాషలు, లేదా ఒకటే. బాగా ప్రావీణ్యత కలిగినటువంటి భాష ఏదనంటే మన భాష. ఏ ప్రాంతానికి వాళ్ళ భాష. ఇప్పుడు ఇన్ని భాషలు రావడానికి గల కారణము 7,100 భాషలు ఎక్కడి నుండి వచ్చాయి? సొంత నిర్ణయం. దేవుడు అనుకున్నాడు చెదరగొట్టడంతే భూమి మీద అంతటా. ఇప్పుడు దాదాపుగా 8 కులాలు ఉన్నాయి. అనాధికారికంగా మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు భూమి మీద మామూలుగా కులాలు ఒక భారతదేశంలోనే 3,000 కులాలు ఉన్నాయట. మన భారతదేశంలోనే 3,000 కులాలు ఉన్నాయి. ఒప్పు కులాలు అయితే 25,000 కులాలు ఉన్నాయి. ఏ దేశంలో? భారతదేశంలోనే. ప్రపంచం అంతా కూడా కాదు, ఇంకా భారతదేశంలోనే. అంటే ఈ కులాలు, ఉపకులాలు లేదా ఇన్ని భాషలు ఎక్కడి నుండి వచ్చాయి?
ఎందుకు అన్ని భాషలు రావాల్సి వచ్చింది అని ఆలోచన చేస్తే బైబిల్ మనకు తెలియజేసినటువంటి సందర్భము, వారు దేవుని మీద ఆధారపడకుండా, దేవుని చిత్తాన్ని కనిపెట్టకుండా చాలా సందర్భాలలో చాలా మంది ఏమంటారంటే, చాలా కుటుంబాలకి, చాలా మంది వ్యక్తిగత జీవితాలకి మీరు ఖచ్చితంగా ఇది మీకు అనుభవం ఏమండి, మేమంతా కూడా మా చెల్లి నేను లేదా మా తమ్ముడు నేను ఒకేలాంటి బట్టలు వేసుకునేవాళ్ళం అండి. అసలు నేను వాడే పెన్ను ఏ కలర్ ఉంటే వాడు అదే కలర్ కొనేవాడు. కానీ అదేంటి అర్థం కావట్లేదు. ఇప్పుడు పెళ్ళైన తర్వాత కనీసం నా ముఖం కూడా చూడడానికి వాడు అది డైరెక్ట్గా కనబడిన పలకరించడండి. మా చెల్లి నన్ను చూడకపోతే అసలు ఉండేది కాదు. అలాంటిది నేను బాగలేదు చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్లు ఆడుతున్నానంటే ఆ పక్క నుంచి వెళ్ళిపోయింది, కానీ కనీసం నన్ను పలకరించడానికి కూడా రాలేదండి. కారణం ఏంటో తెలుసా? మీరు దేవునికి విరోధంగా చేసినటువంటి నిర్ణయాలు. నువ్వు దేవుని మీద ఆధారపడినట్లయితే నీ పేరు కోసమో, నీ ప్రఖ్యాతి కోసమో, లేదా నీ ఘనత కోసమో దేవుని సన్నిధిలో దేవుని బిడ్డగా ఉండి చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు చెదరగొట్టేటువంటి దేవుడు. మీరు అనుకోవచ్చు, అయ్యా దేవుడు అంత కోపిస్తా, దేవుడు అలాంటి వాడా అనేది నేను ఎందుకు మీకు తెలియజేశాను. గొంగల పురుగు లాంటి స్వాభావికమైనటువంటి జీవితాన్ని ఎంతకాలం కలిగి ఉన్నా ఆయన చెదరగొడతాడు తప్ప. ఎవరు మన ఇంటి దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు చెట్టు ఉంది కదా, దీన్ని శుభ్రంగా ఒక 10 గొంగల పురుగులు వచ్చాయనుకోండి, నేను చక్కగా తీసుకొని ఇలా పెట్టుకుంటానా, ఇలా జేబు వేసుకుంటాను. ఎందుకని? వెంటనే అవి చనిపోవడానికి ఏ లిక్విడ్ ఉందో దాన్ని తీసుకొచ్చి దాన్ని స్ప్రే చేయడమో, లేదంటే వాటిని వెంటనే ఏ చీపురుతో దులిపి దూరంగా పడేస్తాను. ఎందుకని? అవి ఆ చెట్టుకి హానికరము కనుక నీవు దేవుని సంఘానికో లేదా కుటుంబానికో లేదా దేవుని నామములకు హానికరము కనుక ఇది చెదరగొడతాడు. శారదీసి హక్కుని చేర్చుకునేటువంటి దేవుడు కాదు. ఇజ్రాయేల్ ప్రజల కంటే మనం గొప్పలు కాదు. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు ఆయన. మలాకీ గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనంలో మనందరికీ తండ్రి ఒక్కడే. మలాకీ గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం, మనందరికీ తండ్రి ఒక్కడే. అంటే ఇన్ని కులాలు, ఇన్ని ఉపకులాలు, ఇన్ని భాషలు. ఇప్పుడు చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు కొన్ని విషయాల్లో భూమి మీద అంతటా ఉండేటువంటి పరిస్థితులు చాలామంది ఏమండి మా దేవుడు వేరండి, మా దేవుడు వేరండి. మనం కూడా కొన్ని సందర్భాల్లో కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాం. అవునండి, మీ దేవుడు కూడా, మీ దేవుడు కూడా, మీ దేవుడు కూడా అంటే మీకు మన నోటితో మనం ఒప్పుకుంటాం. మీ దేవుడు కూడా ఎవరు ఒప్పుకున్నారు? ఉన్నది ఒక్కడే దేవుడు. ఇప్పుడు చూడండి, సూర్యులు ఎంతమంది? భూమి అంటే భూమి ఎన్ని భూములు ఉన్నాయి? ఒకటే భూమి. చంద్రుడు ఎలా అనుకోండి, కొంతమంది ఏమన్నా తెలుసు, చూసారా ఆ చంద్రుడు దేవుడు చేశారు, భూమిని దేవుడు చేసి సూర్యుడు. అది కాదు, అంటే దేవుడు తన సూచనలు, అయ్యా సృష్టి అంతటికి నేను దేవుడిని ఒక్కడే, తండ్రి ఒక్కడే. ఇప్పుడు అలా వచ్చినటువంటి దేవుడు మన జీవితాలను ఏ విధంగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు అని ఆలోచన చేస్తే, ఇక్కడ ఎవరైతే ఆయనను దేవుడిగా అంగీకరిస్తారో, దేవుడు ఒక్కడే, ఒక్కసారి అంగీకరించిన తర్వాత మరలా లోకం వైపు చూడకూడదు. లోకం వైపు చూడకుండా దేవుడు ఒక్కడే అని ఎవరైతే ఆయన వైపు చూస్తారో, ఈరోజు చాలా దేశాలు కుదేరైపోవడానికి గల కారణాలు ఇవే. ఇప్పుడు చూడండి, 1864 సంవత్సరం అనుకుంటాను, 1864 సంవత్సరం ఇక్కడ మరి అమెరికాను పరిపాలించినటువంటి అబ్రహాం లింకన్ గారు ఒక నిర్ణయం తీసుకున్నాడట. ఏంటి ఆ నిర్ణయం అంటే, ఆ దేశంలో ముద్రించబడినటువంటి డాలర్స్ ఏవైతే ఉన్నాయో, ఒక $100 1 రూపీ డాలర్ కానీ 100 కానీ, ఆ డాలర్ మీద ఆయన ఏమని ప్రింట్ చేయించాడంటే, ఇన్ గాడ్ యు ట్రస్ట్ అని ప్రింట్ చేయించాడంటే, నా దేవుడు ఇచ్చినటువంటి దేవుడు. లేదంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇతనే గొప్ప, అంటే నా నమ్మకము అతని మీదే, నా నమ్మకము అతని మీదే. ఆ డాలర్ మీద దేశమంతా కూడా వ్యతిరేకించింది, కానీ ఆయన మాత్రము ఇన్ గాడ్ వి ట్రస్ట్ అనేటువంటి లెటర్స్ ఆ డాలర్ మీద ప్రింట్ చేయించాడట. అలా ప్రింట్ చేయించినటువంటి సంవత్సరాలన్నింటిలో దాదాపుగా 1864 సంవత్సరం కానీ 1956 సంవత్సరంలో కానీ ఆ డాలర్స్ మీద ప్రింట్ చేస్తూ వచ్చారట. మీరు ఎప్పుడైనా US డాలర్ ఎక్కడైనా ఎవరికైనా అవకాశం ఉంటే దొరికితే అది గూగుల్లో కొట్టైనా చూడండి. ఆ తర్వాత అవకాశం మీకు ఉంటే
ఈ గాడ్ వి ట్రస్ట్ అని ఎప్పుడైతే డాలర్ మీద కొట్టించారో ఆ దేశం యొక్క పురోగతి, దేశం యొక్క అభివృద్ధి దేవుడికి మొదట ప్రాధాన్యత ఇచ్చారు కనుక ఈ ధనము దేవుడి ద్వారా ఇవ్వబడింది అని గుర్తించారు. మా దేశం అభివృద్ధికి దేవుడే కారకుడు, నేను నమ్ముతూ ఉన్నాను నా దేశాన్ని నా దేవుడు నడిపిస్తాడు అని ఒక గొప్ప నమ్మకంతో ఆయన డాలర్స్ మీద ఇది మా ప్రత్యేకత కాదు, మా గొప్పతనం కాదు, లేదా మాకున్నటువంటి ఉందాతనం కాదు, కానీ దీని అందరికీ కారణం దేవుడే అని అమెరికా 1864 సంవత్సరం నుండి 1956 సంవత్సరం వరకు ఈ విధమైనటువంటి పరిస్థితులను అనుకూలించినప్పుడు ప్రపంచంలోని అమెరికా దేశం ఉన్నతమైనటువంటి స్థితిలో ప్రపంచానికి ప్రథమ సహోదరుడిగా ఈనాడు అమెరికా దేశం గురించి ఆలోచన చేస్తే దినదినము తెలియకుండానే అలా డౌన్ అంటే తగ్గిపోతూ ఉంది. అమెరికా యొక్క అథారిటీ అనేది తగ్గిపోతూ ఉంది. ఈరోజు చిన్న చిన్న దేశాలు కూడా అమెరికాకి ఎదురు నిలబడి మాట్లాడగలుగుతూ ఉన్నాయి. ఒకప్పుడు అమెరికా ఎదురు నిలబడాలంటే భయము. ఎందుకని? అన్ని సౌలభ్యకరమైనటువంటి పరిస్థితులు అమెరికా దేశంలో ఉండేవి. ఈరోజు అమెరికాలో లేవని కాదు, కానీ దేవుడిని ఎప్పుడైతే పక్కన పెట్టారో, దేవుడికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఎప్పుడైతే తగ్గుతూ వచ్చిందో ఆ దేశానికి ఉన్న ప్రాధాన్యత కూడా తగ్గుతూనే వచ్చింది. అందుకని ఈనాడు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అక్కడ ఉండేటువంటి పరిస్థితులు కొద్ది కొద్దిగా మరి తగ్గుతూ వస్తున్నాయి అని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నారు. అయితే మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు చెదిరిపోవడానికి గల మొదటి కారణం ఎవరు? ఇశ్రాయేలు జనాంగం చెదిరిపోవడానికి మొదటి కారణము మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అవిశ్వాసము. ఏంటండి? అవిశ్వాసము. దేవుని మీద ఆధారపడకుండా, దేవుని మీద మరి దేవుని సన్నిధిలో గోచాడకుండా వారి సొంత నిర్ణయాల మీద ఆధారపడ్డారు. మనం కట్టేద్దాం, వారి పేరు ప్రఖ్యాతుల కోసం చూసుకున్నారు. దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుని సన్నిధిలో కనిపెట్టినట్లయితే ఖచ్చితంగా దేవుడు వారి జీవితాలని ఆశీర్వాదకరమైన స్థితిలో నిలబెట్టి ఉండేవాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని మందిరానికి వచ్చినప్పుడు మీ అందరూ కూడా ప్రశ్న అడుగుతూ ఉన్నాను, మీ విశ్వాసము ఎవరి మీద? దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు, అయితే అవిశ్వాసముతో సొంతంగా నిర్ణయం తీసుకొని ఏ పర్లేదండి నేను చేసేస్తానండి అని కొన్నిసార్లు మీ నిర్ణయాలు ఖచ్చితంగా ఫెయిల్యూర్ కారణం అవుతూ ఉన్నాయి. అందుకని మీకు మరొక మాట నేను తెలియజేస్తున్నాను. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే అమెరికా దేశం గురించి మాట్లాడుతూ అది కుదేరైపోవడానికి గల కారణం మీరు అడగచ్చు, ఇంకా కుదేరైపోలేదు కదండి అంటే ఆల్రెడీ ప్రారంభం అనేది ఎప్పుడు 1956 తర్వాత ప్రారంభించబడింది. దినదినము తగ్గిపోతూ వచ్చింది. ఇంకా రానున్న దినాల్లో ఎలా ఉంటుందో కూడా తెలియదు. మీకు తెలుసు కదా, ఆ సందర్భాన్ని నేను చెప్పడానికి ఇష్టపడడం లేదు. మీకు తెలుసు, బైబిల్ గ్రంథంలో నోవహు కాలంలో చాలా చక్కగా ఉండేది, నేలమట్టం అయిపోయింది, గడ్డి మొలకలు కూడా లేకుండా పోయాయి. సొదొమ గొమొర్రా పట్టణాల కాలంలో అన్ని కూడా అంటే దేవునికి ప్రాధాన్యత ఇవ్వలేనటువంటి సందర్భాలు అయిపోయింది. ఈ మధ్య కాలంలో మీకు తెలుసు, అమెరికా దేశంలో జరిగినటువంటి సంఘటన లాస్ ఏంజెల్స్ అనుకుంటాను. ఆ ప్రాంతంలో ఏం జరిగింది, ఆ ఏరియాలో చాలా చక్కటి ఉన్నతంగా ఉండేటువంటి వారు, బాగా ధనికులైన వారు, లేదా ఫిల్మ్ ఇండస్ట్రీకో లేదంటే ప్రపంచంలో మంచి అందమైనటువంటి ప్రదేశాలు ఎక్కడున్నాయి అని అంటే కాలిఫోర్నియా, ఆ తర్వాత లాస్ ఏంజెల్స్లో ఉండేవారు. అక్కడ వీళ్ళు ఒక సభ ఏర్పాటు చేసుకొని ఒక మూడు ప్రశ్నలు. ఒకటి, మీరు మీ ప్లేస్ మీ మనసులో ఈ ముగ్గురులో ఎవరికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు అని అంటే, తల్లిదండ్రులుగా, దేవుడిగా, హీరోలుగా అని అడిగితే హీరోలకి 11 ఓట్లు వచ్చాయట, తల్లిదండ్రులకి 3 ఓట్లు వచ్చాయట, దేవుడికి 0 వచ్చిందట. అతి కొద్ది దినాల్లోనే చాలా వైకల్పితమైనటువంటి పరిస్థితులు ఆ ప్రాంతంలో చూసాం. అంటే దేవుడికి ప్రాధాన్యత లేనటువంటి స్థలంలో దేవుడు కూడా ప్రాధాన్యత ఇవ్వడు. మీరు అనుకుంటున్నారేమో, నేను దేవుని మందిరంలో ఉంటున్నానయ్యా, నేను దేవుని మందిరానికి వస్తూ ఉన్నా అంటే మందిరానికి వచ్చి వెళ్ళడం దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం కాదు. దేవుని సన్నిధిలో ఆయన విశ్వాసిగా పేరు చెప్పుకొని జీవించడం అనేది ప్రాధాన్యత ఇవ్వడము. భక్తుడైన దావీదు అంటాడు, అయ్యా ఇవన్నీ తీసుకొచ్చి నీ పాదాల మీద పోసిన ప్రయోజనం లేదు, కానీ విరిగి నలిగిన హృదయం కదా నీకు ఇస్తాను. ఈ విరిగి నలిగిన హృదయం నీకు ఇవ్వకుండా నేను ఏం తీసుకొచ్చినా నీకు ఇష్టం కాదు కదా. దేవుని మందిరంలో అలాంటి మనస్తత్వాలు కలిగిన వారే దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకనే వారు అవిశ్వాసులుగా జీవించారు. వాళ్ళంతటి వాళ్ళే వారి పేరు ప్రఖ్యాతుల కొరకు ఆలోచన చేస్తూ మరి విశ్వాసం లేని వారిగా
దేవుని సన్నిధిలో ఉన్నారని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నా. ఒకవేళ ఇక్కడ మనం కూడా విశ్వాసం లేని వారిగా ఉన్నాం అనుకోండి, దేవుని సన్నిధిలో దేవుని మీద ఆధారపడకుండా పర్లేదు, యెహోవా ఇల్లు కట్టించాలి ఏంటండి, యెహోవా పిల్లలకి పెళ్లి చేయాలా, యెహోవా ఉద్యోగం ఇవ్వాలా, నేను చేసుకోగలను, నాకు బలం ఉంది, తెలివి ఉంది, బలగం ఉంది అనుకుంటే అది ఖచ్చితంగా చెదిరిపోవడానికి, చెడగొట్టడానికి కారణం అవుతుంది. రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నా. రెండవది, వారు చెదిరిపోవడానికి గల రెండవ కారణము అహంకారము. ఒకటి అవిశ్వాసము, రెండవది అహంకారం. ఏంటి అహంకారము అని ఆలోచన చేస్తే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారట, చదవండి 4వ వచనం చదవడము, ఆదికాండము 11వ అధ్యాయం 4వ వచనము. పోకుండా కట్టుకొని పేరు సంపాదించుకొని, ఏం సంపాదించినాడు కదా, అహంకార దృష్టితో ఆలోచన చేస్తూ ఉన్నా. నిజానికి వీరిని కలుగు చేసింది ఎవరు, వీరి నాసికారంధ్రాలలో జీవాత్మ ఊదింది ఎవరు? ఈరోజు మన పరిస్థితి అలాగే ఉంది. దేవుడిని మర్చిపోవడానికి గల రెండవ కారణం ఏంటంటే, దేవుడు మనల్ని చెదరగొట్టడానికి, మన కుటుంబాలలో కొన్ని పరిస్థితులు చెల్లాచెదరైపోవడానికి మనం ఏమనుకుంటామంటే, అయ్యా ఎందుకు జరిగింది అని అనుకుంటే, ఎందుకు జరిగింది అని ఆలోచించడానికి ముందు దేవునికి ఎంత ప్రాధాన్యత ఇచ్చావో, దేవుని పట్ల ఏ దృష్టితో నువ్వు ప్రవర్తించావు అనేది చాలా ప్రాముఖ్యమైనది. వారు అహంకార దృష్టితో, అసలు ఘనత చెందవలసింది ఎవరికి, మహిమ చెందవలసింది ఎవరికి, దేవునికి చెందాలి. వీళ్ళు ఏమంటున్నారంటే, అయ్యా మనము పేరు సంపాదించుకుందాము రండి అని మాట్లాడుతూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో అపోస్తలుడి కార్యములు 15వ అధ్యాయం 25-26 వచనాలు చదివితే, అక్కడ పౌలు, బర్నబా వీళ్ళిరువురు కూడా లుస్త్రా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ పుట్టి కుంటివాడైనటువంటి ఒక వ్యక్తిని బాగు చేస్తారు. బాగు చేసిన తర్వాత అక్కడున్న ప్రజలందరూ కూడా వచ్చి ఒక కొత్త ఇడ్లు బట్టి తీసుకొని వచ్చి వీళ్ళిద్దరికి దండలేసి సన్మానాలు చేయడానికి రకరకాల ప్లాన్లు వేస్తూ ఉంటే, పౌలు బర్నబాలు వెంటనే వారి వస్త్రాలు చిప్పుకొని బిగ్గరగా కలిసి దేవుడి సన్నిధిలో అంటారు, అయ్యా మేము మీలాంటి మనుషులమే, మేము దేవుళ్ళని కాదు, దేవదూతలు అంతకంటే కాదు, కానీ మేము సాధారణమైన మనుషులు. ఈ కార్యం చేసింది సర్వశక్తి కలిగిన దేవుడే తప్ప మేము కాదు. అహంకారమును విడిచిపెట్టారు. ఒకప్పుడు సౌలు పౌలుగా లేకమును అహంకారం వేరే. దేవుని సన్నిధిలో ఈయన అహంకార దృష్టి తొలగిపోయిన తర్వాత, అహంకార పొరలు రాలిపోయిన తర్వాత, దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత తన బ్రతుకుని ఏ విధంగా మోల్డ్ చేసుకున్నాడంటే, అయ్యా నేను సాధారణమైన మనిషిని, నేను దేవుని కాదు అంటే ఆ ఘనత, మహిమ చెందవలసింది ఆయనకే. ఈరోజు చాలా సందర్భాల్లో సేవకులు విశ్వాసులు కూడా అలాగే ఉన్నారు. చాలా మంది దేవుని సన్నిధిలో కూడా, దేవుని మందిరంలో కూడా, దేవుని పనిలో కూడా ఒకవేళ పొరపాటుని ఎవరైనా మనం ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళకి బొకే ఇస్తారు. బొకే ఇవ్వలేదు లేదా సాల్వ్ వేయలేదు, వెంటనే అడిగేస్తారు. ఎందుకని? మమ్మల్ని ఇన్వైట్ చేశారు, పిలిచారు, మమ్మల్ని అగౌరవపరిచారు. ఇంకొకటి ఏంటంటే, పొరపాటున కుర్చీలు లేవు, వచ్చిన వాళ్ళకి సరిపోయింది కుర్చీ, ఆ స్టేజ్ చిన్నది, కుర్చీ రాలేదు, నాకు కుర్చీ వేయలేదు. అరే అందరికి కుర్చీలు సరే, నాకు కుర్చీ వేయలేదు అంటే ఇప్పుడు ఎవరికి వాళ్ళ ప్రాధాన్యత? దేవుని మందిరానికి వచ్చాం, దేవునికి ప్రాధాన్యత ఇవ్వడానికి బదులు నీకేం కావాలి? ఇప్పుడు ఏం కావాలి? పోరాను కుర్చీ కావాలి, నాకు పేరు సంపాదించుకోవడానికి. ఈరోజు అలాంటి సేవకులు చాలా మంది, అలాగే చాలా మంది, ఏమండి నా ఫోటో చాలా చిన్నది వేసారండి, పక్కన ఆయన కూడా పెద్దది వేశారండి, నా పేరు చాలా చిన్నది ఉంది, ఆయన పేరు మాత్రం చాలా పెద్ద నటిస్తున్నారు. ఎవరికి చెందాలి? దేవునికి చెందవలసినటువంటి ఘనత. ఇంకొకటి ఏంటంటే, మనము ప్రవర్తించిన ప్రవర్తన కూడా దేవుని సన్నిధిలో చాలా చక్కగా, చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని సన్నిధిలో నీ ప్రవర్తన కూడా చాలా ప్రాముఖ్యమైనది. దేవుని సన్నిధిలో నీవు చేసేటువంటి పని ఏంటో, నీవు ఎక్కడ ఏం చేయాలో అది ఖచ్చితంగా గుర్తెరగాలి. అది తెలియకుండా కొన్ని పనులు చేయకూడదు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, పౌలు, బర్నబా నిజానికి వారు ఆ సన్మానానికి అర్హులే. ఎందుకంటే దేవుడు వారిని అభిషేకించాడు కనుక ఆ అభిషేకం లేదా ఆ ఘనతను పొందుకోవచ్చు. కానీ మరి ఏమన్నా తెలుసా, ఈ ఘనత మాకు కాదు, దేవుని కొరకే అనేటువంటి ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుని బట్టలు చెప్పుకొని దేవుని సన్నిధిలో ఏడుస్తూ ఉన్నారు. జ్ఞాపకం చేసుకుంటే ఒకవేళ మీరు ఎలా ఉన్నారు? మొదట అహంకార దృష్టితో దేవుని సన్నిధిలో ఉంటున్నారు.
నాకే నాకే అనేటువంటి దృష్టితో మీరు దేవుని సన్నిధిలో ఉంటే ఖచ్చితంగా ఆ దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది. ప్రతి వందల కాలంలో చదవస్తుంది కానీ తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. ఇప్పుడు ఎవరైనా పెళ్ళికో లేదా ఏదైనా కార్యక్రమాలు పిలిచారు అనుకోండి, డైరెక్ట్గా వచ్చేసి మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారు లేదు కానీ గొప్ప కోసం కాదు, మీరు ఎప్పుడైనా చూడండి సర్వసాధారణంగా కూర్చోడానికి ఇష్టపడము. ఎందుకంటే నాకంటే వయసులో పెద్దవాళ్ళు ఉంటారు, లేదంటే అక్కడ ఉన్న పరిస్థితులు వేరు, దేవుని మందులు లేదా సర్వసాధారణంగా కూర్చోడానికి ఇష్టపడము. అలా కాకుండా డైరెక్ట్గా వెళ్ళి ఆ సెంటర్ చైర్లో కూర్చున్నారు అనుకోండి, నాకంటే కొంచెం వయసులో పెద్దోళ్ళు, అనుభవం కలిగిన వారు, లేదంటే అభిషేకించబడిన వారు, లేదంటే ఎవరో వచ్చారు, లాస్ట్ గారు మీరు కొంచెం చివరికి వెళ్ళి కూర్చోండి అన్నారు అనుకోండి, ఏమవుతుంది? సిగ్గుపోతా పోతా. అంటే మనం ఎక్కడ కూర్చోవాలి అక్కడే కూర్చోవాలి. అలా కాకుండా పర్వాలేదండి అని డైరెక్ట్గా వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నాను అనుకోండి, అమ్మ తర్వాత అయ్యా మీరు వెళ్ళండి కూర్చో అక్కడ కూర్చోండి అన్నాం అనుకోండి, దానికంటే దౌర్భాగ్య స్థితి మరొకటి. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు హెచ్చించుకునేటువంటి మనస్తత్వం, అహంకార దృష్టి అంటారు కదా, అహంకారం అనేది మన జీవితంలో ఉండకూడదు. వారి జీవితంలో కనబడుతూ ఉంది మన పేరు సంపాదించుకోవడం కోసం. అంటే భూమి అంతటా ఇంకెవరు ఎక్కడ మాట్లాడుకోవడానికి అవకాశం లేదు, మన అందరూ ఇక్కడే ఉండి మరి ఇలా ఉందాము అని వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళు దేవుని కంటే ఉన్నతంగా పరిచయం చేసుకుంటూ ఉన్నారు. మీరు ఎప్పుడైనా కానుకలు వేసేటువంటి కొంతమంది చూడండి, నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, పేర్లు చెప్పలేను కానీ 10 రూపాయలు వేసేటప్పుడు ఇలా వేస్తారు. అంటే ఈ చెయ్యి ఇలా చాటు పెట్టి 10 రూపాయలు వేసేటప్పుడు ఇలా వేస్తారు. అంటే ఎదుటికి 10 రూపాయలు కనబడకూడదు, ఇది 500 నోటో ఎంతో చాలా ఎక్కువ వేసారేమో అనుకోవడానికి, ఎవరిని తగ్గించడానికి కాదు, ఉదాహరణ మీకు తెలియజేస్తాను. అదే 500 వేసేటప్పుడు ఏం చేస్తారో తెలుసా? పర్సులో తీసేటప్పుడు దాన్ని ఎగ్జిబిషన్ అనమాట. ఎంత? 500 అండి. కవర్లో పెట్టేటప్పుడు 500. ఆ తర్వాత అది తీసుకొచ్చి వేసేటప్పుడు ఏం చేస్తారో తెలుసా? ఇది అనుకుంటే ఇలా ఫోల్డ్ చేసి ఈ కోణంలో పట్టుకుంటారు, ఇక్కడ ఇలా పట్టుకొని కానుకలు సంచి తీసుకొచ్చి ఆయనకి తెలియాలి ఇతను 500 నోటు వేసాడని, ఇలా దించుతారు అందులోకి. అదే 10 రూపాయలు అనుకోండి, ఇలా చెయ్యి పెట్టి అది వేస్తారు. కనీసం పట్టేవాడు కూడా తెలియదు అది ఎంతో. ఏ దృష్టి? తనను తాను హెచ్చించుకుంటూ ఉన్నాడు. అయ్యా నేను 500 రూపాయలు వేశాను అంటే తనను తాను హెచ్చించుకునేటువంటి లక్షణాలు. అంటే ఈ భూమి అంతటా మన గురించి చెప్పుకోవాలి అనేటువంటి మనస్తత్వాన్ని మీరు చూపించుకుంటూ మరి కనబడుతూ ఉన్నారు. లేదా మన పేరు సంపాదించుకుందాం, మన పేరు సంపాదించుకోవడానికి కాదు, దేవుడు తనను తాను హెచ్చించుకునేలా, అంటే ఎప్పుడు కూడా దేవుని నామమును హెచ్చించేలా ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఒక చిన్న స్టోరీ ఉంది. 1900 కాలంలో 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చినటువంటి అబ్బాయి పేరు ఏం పేరండి? ఆ పిల్లడి పేరు ఏం పేరు? ఎందుకు రాయలేదు బైబిల్ గ్రంథంలో? 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చినటువంటి ఆ బాలుడి పేరు ఎవరైనా రాశారా? సరే, మరి మిగిలిన 12 గంపలు ఎవరికి ఇచ్చి ఉంటారు? ఎవరైతే ఇచ్చారో వాళ్ళే అర్హులు. కనుక ఆశీర్వాదించబడినటువంటి ఆ ఆహారమును తిరిగి ఇచ్చాడు దేవుడు. అంటే తనను తాను హెచ్చించుకోలేదు కాబట్టి, తనను తాను చూపించుకోలేదు కాబట్టి దేవుడు తనకి హెచ్చింపులో ఇచ్చాడు. ఈరోజు మనము హెచ్చించుకునేటువంటి గుణ లక్షణాలు చాలా సందర్భాల్లో మనలో హైలైట్ చేసుకునేటువంటి సందర్భాలు కొన్ని ఉంటాయి. దేవుని పని కొరకు, దేవుని సేవ కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, సంఘం యొక్క ప్రయోజనాల కొరకు, ఒకవేళ సంఘంలో ఏదైనా ఒక ప్రకటన వెలువడినప్పుడు మన చేతుల్లో వచ్చేది చాలా తక్కువ. అదే ఇంకెవరైనా బయట వాళ్ళు కానీ లేదా ఇంకేమైనా మీటింగ్స్ కోసం వేరే పరిస్థితుల కోసం వచ్చారనుకోండి, అప్పుడు ఏం చేస్తాం తెలుసా? ఎక్కడ లేనటువంటి తీసుకొచ్చి ఇస్తాం. మన సంఘ విషయాలకు వచ్చేటప్పటికి, ఎవరి సంఘమేనా పేద సంఘమా? చాలా సంవత్సరాల నుంచి ఉంది, సంఘంలో చాలా నిధి ఉంది కాబట్టి సంఘము అభివృద్ధి చెందిపోయిందండి, పర్వాలేదు, సంఘానికి నిధులు అవసరం లేదు, నేనే వెయ్యాల కానుక, కనుక నేను వెయ్యవలసిన అవసరం లేదు. అంటే కొన్ని సందర్భాల్లో మనల్ని మనం హెచ్చించుకునేటువంటి సందర్భాలు చాలా సందర్భాలు ఉన్నాయి. కాబట్టి 2 రకాల సేవకులు మొట్టమొదటిగా మనం చూసాం. ఆ తర్వాత 2 రకాల విశ్వాసులు. ఒకటి వారిని గనపరుచుకునేటువంటి వారిగా, పేరు కోసం ప్రాకులాడే వారిగా మనం చూడగలుగుతూ ఉన్నాం. మొట్టమొదటి వారు చెదిరిపోవడానికి గల కారణము అవిశ్వాసము. రెండవది
అహంకారము. ఈ అహంకారం ద్వారా వారి భాషలు తారుమారైపోయి, ప్రాంతాలు తారుమారైపోయి, ఏరియాలు తారుమారైపోయి. అంటే ఎందుకు తారుమారైపోయి చూడు, మీకు తెలుసు. నీళ్ళు అంటారు కదా, నీళ్ళు తెలుగులో ఏమంటారు? నీళ్ళు నీరే అంటారు. హిందీలో ఏమంటారు? హిందీలో కొన్ని ఏరియాలో, తెలంగాణ మన తెలుగులో ఉన్నారు కాబట్టి తెలంగాణలో ఏమంటారు అంటే నల్ల వచ్చింది అంటారు. కొలలు వచ్చే టైంకి నల్ల వచ్చింది అంటారు. నల్ల అన్నాం అనుకోండి, అదే తమిళంలో నల్ల ఎందుకంటే మంచిగా ఉన్నావు అంటారు, మంచితనం అంటారు. నల్లగా ఉన్నావు అంటే మన తెలుగులో నేను బాగానే ఉన్నది కానీ నన్ను నల్లగా ఉన్నావు అంటావా తొమ్మికెళ్తాం. నల్ల అంటే తెలుగులో కలరు, మన ఒరిజినల్ కలరు. అదే తమిళంలో మంచి, తెలంగాణకు వచ్చేటప్పటికి మంచి నీళ్ళు. మరి ఒకే భాష, ఒకే పదము, వాటర్ ఒకటే, కానీ తారుమారైపోయినటువంటి పరిస్థితులు దేనిని బట్టి? అహంకార దృష్టిని బట్టి, అహంకారపు ప్రవర్తనను బట్టి. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి ఇక్కడ. అందుకనే క్షణకాలం చాలు తారుమారైపోవడానికి. వాళ్ళు అనుకున్నారు రాత్రికి రాత్రే పరిస్థితులన్నీ తారుమారైపోయి. ఒకడు చిటికి అందుకుంటున్నాడు, ఇంకొకటి ఏదో అంటున్నాడు, సిమెంట్ అంటున్నాడు. ఆయనకి అర్థం కావడం లేదు. అంటే ఈ వీళ్ళు చేసినటువంటి పరిస్థితి అంతా మనం జ్ఞాపకం చేసుకుంటే వారి చేతులారా దేవుని యొక్క ఆశీర్వాదములను పోగొట్టుకున్నారు. మన కుటుంబాల్లో కూడా ఇవే సందర్భాలు చూస్తూ ఉన్నాం. అయ్యా ఎందుకో మా మధ్యని విభేదాలు, ఎందుకో మా మధ్యని చిన్నపాటి మనస్పర్ధలు, ఎందుకో మా మధ్యని సరైనటువంటి సఖ్యత లేదయ్యా, అర్థం కానటువంటి పరిస్థితి. మందిరానికి వస్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం, పరిస్థితులన్నీ కూడా తలకిందులు అయిపోతూ ఉన్నాయి అని అంటే దేవునికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత, ఆయనకి చెందవలసినటువంటి ఘనత, ఆయన మీద ఉంచవలసినటువంటి విశ్వాసము మన బ్రతుకుల్లో ఉండకపోవడం ద్వారా, అయితే నీవు చేసుకున్నప్పటికీ నేనెందుక, నీ మీద నీకు విశ్వాసం ఉంది కాబట్టి నీటికి నువ్వే కాపలాదారుడివి, నీ పిల్లలకి నీవే కాపలాదారివి, కానీ నాతో పని లేదు. కానీ కీర్తనకారుడు అంటాడు, ఆయన ఇల్లు కట్టించకపోతే మన ప్రయాసం వ్యర్థమే, ఆయన కాపలాగా అయిపోతే నీ ప్రయాసం అంతే వ్యర్థమే. మరి నీ మీద నువ్వే డిపెండ్ అయిపోయినప్పుడు ఆయనతో పని లేదు కదా. అవిశ్వాసకి ఎంతకాలం ఉంటావు? విశ్వాసకి దేవుని సన్నిధిలో పాదలు పట్టుకుని వచ్చాడు. రెండవది అహంకార దృష్టి విడిచిపెట్టండి. మనకున్నదైనా దేవుడు ఇచ్చింది. ఈ రోజు నీవు ఇలా ఉన్నావంటే సమరూపకరమైన స్థితిలో దేవుడు ఇచ్చాడు కానీ దేవుడికి ఇవ్వగలుగుతూ ఉన్నావు. తను తగ్గించుకున్నాయా, ఇది మీరు ఇచ్చిందయ్యా, ఇది నా శక్తియుక్తులు కాదు, నా జ్ఞానం కాదు, నా తెలివి కాదు, మీరు వేసినటువంటి భిక్ష అని దేవుని సన్నిధిలో తగ్గించుకొని జీవించేవారిగా ఉండాలి. మూడవది అపవిత్రత. వారి చెదిరిపోవడానికి గల కారణం మూడవది అపవిత్రత అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు లేవీకాండము 18వ అధ్యాయం 24వ వచనం నుండి చదివితే, లేవీకాండము 18వ అధ్యాయము 24వ వచనం నుండి చదవడం. వీటిలో దేని వలన అపవిత్రత కలుగు చేసుకోకూడదు. ఇక్కడ కనాను దేశంలో 7 జాతులు ఉన్నాయి. కనానులో 7 జాతులు ఉంటే ఈ 7 జాతుల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా మంది ఏమనుకుంటారంటే, ఏమండి పాప అన్యాయంగా కనానులోంచి ఆ 7 జాతులు వెళ్ళగొట్టేశారండి, దేవుడు తన ప్రజలకు ఇవ్వడానికి వెళ్ళగొట్టేశారండి అంటే ఎందుకు వెళ్ళగొట్టారు అని ఆలోచన చేస్తే నిజానికి దేవుడు వారిని వెళ్ళగొట్టలేదు. ఎందుకు వెళ్ళగొట్టలేదు అంటే వారు చేసినటువంటి తప్పిదాల వలన, వారి యొక్క తప్పుడు ప్రవర్తన వలన. వారి యొక్క ప్రవర్తన గురించి ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు వారి గురించి ఏమని రాయబడిందంటే, ఇది ఇబ్బందికరమే కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నిజానికి అక్కడ చాలా అసభ్యకరమైనటువంటి కార్యక్రమాలు, పురుషులతో పురుషులు, తర్వాత స్త్రీలతో స్త్రీలు వారి వరుసలు మరిచి అసభ్యకరమైనటువంటి పనులు చేస్తూ దేవుని మనస్సుని గాయపరిచేటువంటి అలాంటి ప్రవర్తన వలన, వారి చెడ్డ ప్రవర్తన వలన దేవుడు వారందరినీ కూడా అపవిత్రులుగా గుర్తించి ఆ ప్రాంతం నుంచి చెదరగొట్టినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. దేవునికి ఆయాసకరమైనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు భూమి కట్టేసింది. భూమి వారిని ఏం చేసింది? అసహించుకుంది. అయ్యా దేవుని సన్నిధిలో ఈరోజు మనం ఎలా ఆలోచన చేస్తామంటే, దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడండి, దేవుడు నా ప్రార్థనలకు ఇస్తూ ఉన్నాడండి అంటే చాలా సందర్భాల్లో ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఆలోచన ఎలా ఉంటాయంటే, నన్ను ఎవరు చూడట్లేదు. మీకు తెలిసిన విషయమో తెలియని విషయం నాకు తెలియదు కానీ హబక్కూ గ్రంథంలో ఏమని రాయబడిందంటే 2వ అధ్యాయము 11వ వచనంలో ఏమని రాయబడిందంటే, ఇంటిలో ఉండేటువంటి గోళాలు అక్కడ ఉండేటువంటి కిటికీలు మాట్లాడుకుంటాయట. ఏమైనా మాట్లాడుకుంటాయి?
దేవునికి మొర పెడతాయంట. నీ ఇంటిలో ఉండి చేసే ప్రతి అసభ్యకరమైనటువంటి పని నీకు బదులుగా నీవు ఇంటిలో ఉండి ప్రార్థన చేస్తే, అయ్యా ఈమె ప్రార్థన చేస్తుందయ్యా, నీవు మంచి చేస్తే మంచి చేస్తున్నావని, చెడు చేస్తే చెడు చేస్తున్నావని, అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు నీ ఇంట్లో నీ మీద దేవునికి సాక్ష్యం ఇస్తుందట. భూమి అసహించుకొని, ఈ లేవి కాండంలో మనం చూస్తే అసహించుకుని వారిని కక్కేసిందట. భూమి కక్కేసింది అనేటువంటి అపవిత్రులైనటువంటి కనానీయులను, మరి అక్రమ మార్గంలో జీవించేటువంటి వారిని, మరి చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు. ఈ మధ్య కాలంలోనే పేర్లు అయితే నేను చెప్పను కానీ, ఒక సీరియల్ యాక్టర్స్ ఇద్దరు వివాహమైనటువంటి ఇద్దరు వివాహమైన వారు, ఆమెకి పిల్లలు ఉన్నారు, ఈమె కూడా ఇతను కూడా పిల్లలు ఉన్నారు. అయితే ఈమె యొక్క సంపాదన చాలా ఎక్కువ ఉంది. భర్త ఒక పాప అయితే వచ్చి అడిగాడమ్మా నీ ప్రవర్తన బాగోట్లేదు అని అడిగితే, ఇంట్లో సంపాదన ఎవరిది? నాది. నేను షూటింగ్కి వెళ్ళి తీసుకొచ్చినట్టు డబ్బుల మీద ఆధారం బ్రతుకుతూ ఉన్నావు, నువ్వు నన్ను ప్రశ్న చేయవు, నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తున్నావా? అసలు నీ విలువ నీకు తెలుసా? నేను వేసేటువంటి అపేక్షతో బ్రతుకుతున్నావు, నువ్వు నన్ను అడుగుతున్నావా? ఇష్టమైతే ఉండు, లేదంటే చచ్చిపో అన్నది ఎవరు? కట్టుకున్నటువంటి భార్య. అది కదమ్మా, అలా తిరగడం కరెక్ట్ కాదు కదా. నా ఇష్టం, నా జీవితం, నాకు నచ్చిన పని నేను చేస్తాను అని వేరే వ్యక్తితో తప్పుడుగా తిరుగుతున్నప్పుడు, సరే భర్త ఆ బిడ్డ కోసం అలా ఉన్నాడు, తన మనసు సాక్ష్యం చెప్పుకొని కూతురు కోసం ఉన్నాడు ఇంట్లో. ఈమె ఎవరినైతే ఇష్టపడిందో ఆ ఇద్దరు కలిసి ఒకరోజు కారులో గుంటూరు నుంచి హైదరాబాద్ వెళుతున్నప్పుడు గుంటూరు దాటిన తర్వాత ఒక 30 కిలోమీటర్లు దాటిన తర్వాత హైవేలో ఒక బస్కి లారీకి మధ్యలో కారు నుజ్జైపోయినటువంటి ఆ సంఘటన మరుసటి ఉదయం పేపర్లో వచ్చిందట. పేపర్లో వచ్చినప్పుడు ఆ సంఘటన చదివిన తర్వాత భర్త ఏడుస్తున్నాడట, కూర్చొని ఏడుస్తూ ఉంటే కూతురు వచ్చన్నదట, డాడీ ఈ రోజుతో మన ఇంట్లో గొడవలు ఉండవు కదా అన్నదట. అంటే ఆ కూతురికి తన తల్లి మీద ఎలాంటి ఆలోచన ఉందో చాలా సందర్భాల్లో మనకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇంట్లో మన ప్రవర్తన పిల్లలు గమనించలేదు అనుకుంటాం, నువ్వు చేసే పనులు ఎవరికి తెలియదు అనుకుంటాం, పెద్దవాళ్ళే గమనించట్లేదు అనుకుంటాం, కానీ ప్రతి విషయాన్ని పిల్లలు గమనిస్తారనే విషయాన్ని ఈరోజు చాలా మంది గుర్తించరు. నీ ప్రవర్తన ఖచ్చితంగా నీ పిల్లల మీద పడుతుంది అనేది చాలా భయంకరమైనటువంటి విషయము. ఇక్కడ నేను ఎందుకు ఈ విషయాన్ని తెలియజేస్తానంటే, అపవిత్రకరమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ, అపవిత్రమైనటువంటి పనులు చేస్తూ దేవుని సన్నిధిలో వారు కనాని 7 జాతుల వారు ఎలా ఉన్నారంటే దేవుడు వెళ్ళగొట్టడానికి ఆ భూమి కట్టివేయడానికి గల ఎందుకు కారణమయ్యారు అనంటే, వారు వారి వరుసలు మరిచి దేవుని సన్నిధిలో పవిత్రులుగా జీవించవలసిన దానికి బదులు దేవునికి ఆయాసకరమైనటువంటి బ్రతుకును వారు గడిపారు కనుక భూమి అసహించుకొని కట్టేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. ఒకటి, వారు చెదిరిపోవడానికి గల మొదటి కారణము అవిశ్వాసము, రెండవది అహంకారము, మూడవది అపవిత్రత, నాలుగో విషయాన్ని చెప్పి ముగిస్తాను. నాలుగవది విలాపవాక్యం 4వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. విలాపవాక్యం 4వ అధ్యాయం 16వ వచనం. విలాపవాక్యం 4వ అధ్యాయం 16వ వచనంలో చదివితే, యెహోవా సన్నిధిని వారిని చెదరగొట్టెను, ఆయన ఇక మీదట వారిని లక్ష్య పెట్టడు. యాజకుల ఎడల గౌరవం చూపకపోయి పెద్దల మీద ఏం చూపలేదంటండి. మీ బైబిల్ గ్రంథాలు అలాగే ఉందా? అందరు బైబిల్ అలాగే ఉందండి. అంటే యాజకుల ఎడల ఏం చూపట్లేదట? ఏం చూపట్లేదండి? గౌరవం చూపట్లేదట. యాజకులు అనగా ఎవరు? దేవుని సన్నిధిలో దేవుడు చెదరగొట్టడానికి గల 4వ కారణం ఏంటంటే అమర్యాద. ఒకటి అవిశ్వాసము, ఆ తర్వాత అహంకారము, అపవిత్రత, అమర్యాద అంటే మీకు తెలుసు కొన్ని సందర్భాలలో ఎలా ఉంటుందంటే పరిస్థితి, ఇంకా అక్కడ పెద్దలు ఉన్నారా, లేదంటే మనకంటే కొంచెం వయసులో ఇదైన వారు ఉన్నారా, లేదంటే అభిషేకించబడిన వారు ఉన్నారా, ఏది తెలియలేని వారు ఏమంటారు? అమర్యాదగా ప్రవర్తించేవారు అంటారు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి విషయం ఏంటంటే, యాజకుల ఎడల ఎలా ఉన్నారట? అగౌరవంగా
అగౌరవంగా లెక్కలేని తనము వారి మనస్సులో కూడా, ఇక్కడ బైబిల్ గ్రంథంలో వాక్యం ఏర్పడితే నీ మనస్సులో కూడా యాజకుల మీద తప్పుడు ఆలోచన చేయకూడదట. మనస్సులో కూడా మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. రెండవది దేవుని సేవ పరిచర్య చేసేటువంటి యాజకులకి ఇవ్వాలి. ఓకే, ఎందుకు ఇవ్వాలయ్యా వాళ్ళకి ఆ స్థానం? దేవుని అభిషేకం కోరినటువంటి సౌలు గారు దేవుని సన్నిధిలో అభిషేకించబడతారు. దావీదు అన్నాడు, నువ్వు పనికిమాలోడివే, నాకు తెలుసు ఆ విషయం. ఎవరు? నువ్వు పనికిమాలోడివే, నన్ను చంపడానికి వచ్చావు, కానీ నేను నీ ఒంటి మీద చెయ్యను. నువ్వు కుక్క సాగు తెచ్చినా పర్వాలేదు, కానీ నేను నీ జోలికి రాను. తీర్పు తీర్చవలసింది ఎవరు? కానీ నాడు పరిస్థితి ఎలా ఉంటుందనంటే, అగౌరవంగా ప్రవర్తించేటువంటి మనకి తెలియని విషయము, మన ప్రవర్తన, మన మాట విధానము ఖచ్చితంగా అది తిరిగి మనకే వర్తిస్తూ ఉంది. ఇక్కడ చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము 36వ అధ్యాయము, 2వ దినవృత్తాంతముల గ్రంథము 36వ అధ్యాయం 15-16 వచనాలు చదవడము. వారి పితరులు దేవుడైన యెహోవా తన జనులందును కటాక్షము గలవాడు, వారి యొద్దకు జాగ్రత్తగా ఉంటే తన దూతల ద్వారా వర్తమానం పంపగా ఆయన పంపుచూ వచ్చెను. దూతలను ఎగతాళి చేసి ఆయన వాక్యములను తృణీకరించి ఆయన ప్రవక్తలను హింసించుచూ రాగా వివరింప శక్యము కాకుండా, ఇంకా అంటే అంత పదాలు లేవు. వివరింప శక్యము కాకుండా యెహోవా ఆయన జనుల మీద. మనకి ఎలా ఉంటుందంటే, ఎవరండి పాస్టర్? ఎవడా పాస్టర్? మీకు తెలుసు, ఆ రాకలు తావెడతారు కొంతమంది. అంటే నోరుంది కదా అని కొన్ని సందర్భాల్లో మనం పలికే ప్రతి మాటకి వివరింప శక్యముగా అనేటువంటి వర్ణన. అంటే ఇంకా వివరించడానికి ఏమీ లేదు అక్కడ. వివరించడానికి ఎంతో కొంత ఉంటే ఏమంటే లిమిట్ ఎంత ఉందండి, ఎంత కోపమాట అని చెప్పొచ్చు. కానీ అక్కడ వివరింప శక్యముగా అనేటువంటి కోపము ఎవరి ద్వారా వస్తుంది? కాబట్టి కొన్ని సందర్భాలలో ఓకే, వాళ్ళు మనుషులు కాదు, కానీ ఎవరు చూసుకుంటారు? దేవుడు చూసుకుంటారు. కొన్ని సందర్భాల్లో మన నోటి ద్వారా మనం శాపాన్ని ఎన్నడూ కూడా తెచ్చుకోకూడదు. ఒకవేళ అలా తెచ్చుకునే పరిస్థితి వస్తే చెదలు కొట్టే గుంపులో మనం కూడా ఉంటాం, చెదిరిపోయే గుంపులో మనం కూడా ఉంటాం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు రెండవది నాలుగవది ఏమంటారు? అమర్యాదగా వచ్చినటువంటి కాపరులు, వచ్చినటువంటి సేవకులు, ప్రవక్తలు, యాజకులు వాక్యాన్ని మోసుకొని వచ్చారట. దేవుని మాటలు మోసుకొని వస్తే వారిని ఎగతాళి చేయడం మాత్రమే కాదు, శుక్రం కూడా అదే తెలియజేసింది, ఎగతాళి చేయడం మాత్రమే కాదు, తృణీకరించారంటే దేవుని వాక్యాన్ని తృణీకరించేటువంటి లక్షణాలు. అమ్మ విశ్వాసమే కాదు, పాస్టర్లే తక్కువనే లేదు. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే, కాపురం వాళ్ళని విసిగున్నారట. కొంతమంది కాపురం వలన విసిగి చాలా మంది విసిగిపోయారట. విసిగిపోయినందువల్ల కూడా అలాంటి ప్రవర్తనకి మరి కారకులుగా ఉంటారని దేవుని సేవకులుగా తెలియజేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, యాజకులు పక్కన పెడతాం, యాజకులకు గౌరవం లేదు. ఆ తర్వాత రెండవది అక్కడ ఎవరున్నారు? పెద్దలట. పెద్దల పట్ల ఏమి లేదు? దయ, కనికరము, జాలి, ఇలాంటి పదాలు మన డిక్షనరీలో కనపడవు. మన నోటికి ఎంత మాట వస్తే అది మీకు తెలుసు. ఆ పదాలు ఎలా వాడతారో మీకు తెలుసు. నాకు ఎందుకు వాడాలనిపించట్లేదు. అసలు పెద్దలు అసలు మనకి అసలు చెప్పేస్తాయనా? మనకు అసలు చెప్పేస్తాయనా? బైబిల్ గ్రంథంలో ఒక ఆమె ఉంది, ప్రవక్తని. ఆమె ఇద్దరు దైవజనులు, ఇద్దరు ప్రవక్తల దగ్గర ఆ కోచిల్లో మరి వచ్చి నా తోడబుట్టినోడు నువ్వు చెప్తే నేను వెంటనే వచ్చేసింది. అంటే దేవుడిచ్చినటువంటి అధికారం, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం, దేవుడిచ్చినటువంటి స్థితిగతులు, వీళ్ళు దేవుడిచ్చిన ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకొని చెదిరిపోవడానికి గల కారణం ఏంటంటే 4 విషయాలు చెప్పాను. అన్నీ కూడా ఆమెదే చెప్పాను. ఒకటి అవిశ్వాసము, రెండవది
అహంకారము, మూడవది అపవిత్రత, నాలుగవది అమర్యాద. ఈ 4 ఎవరి బ్రతుకులో ఉన్నాయి? ఆనాడు బాబేలు గోపురం కట్టడానికి ఒక గుంపు ఏర్పడింది. దేవుడు ఒకే జనాంగంగా, ఒకే జాతిగా, ఒకే భాషతో, మరి ఒకే తండ్రి పిల్లలుగా మీరు ఉండాలి అని అంటే వారు సొంత ఆలోచనల మీద డిపెండ్ అయిపోయి మన ఇష్టం వచ్చినట్లుగా మనం ప్రవర్తిద్దాం అని దేవునికి ఆయాసకరంగా వారు ఉన్నారు కనుక దేవుని సన్నిధిలో నుంచి వారిని దేవుడు ఏం చేశాడు? భూమి మీద అంతటా చెదరగొట్టేశాడు. ఈరోజు ఐక్యత కలిగిన కుటుంబాలు, ఐక్యత కలిగినటువంటి భార్య భర్తలు, ఐక్యత కలిగినటువంటి అన్నదమ్ములు, ఐక్యత కలిగిన అక్క చెల్లెలు, ఎందుకయ్యా మా మధ్యలో ఈ ఎడబాటు, ఎందుకు ఈ పరిస్థితులు అని అంటే దానికి ఆన్సర్ మీరు విన్నారు కదా. కనుక దేవుని సన్నిధిలో ఎవరు ప్రార్థన చేద్దామంటే, అయ్యా ఒకవేళ నాకు తెలిసి కానీ తెలియక కానీ నా కుటుంబంలో నా వల్ల ఏదైనా మీ నామములకు అవమానకరంగా లేదా మీ హృదయాన్ని గాయపరిచే విధంగా నేను ఏదైనా చేస్తుంటే దయచేసి నన్ను మన్నించండి. ఇక మీద నేను సరి చేసుకుంటాను. ఖచ్చితంగా మేము ఐక్యత కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. అయ్యా మీ నామమును ఘనపరిచే వారిగా ఉండాలి. అయ్యా మీ చిత్తము కొరకు ఎదురు చూసే వారిగా ఉండాలి. మీరు కాపుదల కాయకపోతే నా కుటుంబానికి భద్రత లేదయ్యా. అయ్యా మీరు సంరక్షించకపోతే నా ఇంటికి భద్రత లేదయ్యా. మీరు నాయకుడిగా ఉండకపోతే మా సంఘానికి భద్రత లేదయ్యా అని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. చెదిరినటువంటి హృదయాలను, చెదిరినటువంటి బ్రతుకులను బాగు చేసేటువంటి దేవుని సన్నిధిలో ఉన్నాము కనుక దేవుడిని అడుగుదాం. అయ్యా మా చెదిరిపోయినటువంటి మా బ్రతుకులను కట్టేటువంటి దేవుడు మీరు కనుక అయ్యా మీ పాద సన్నిధానంలో మేము కనిపెడుతున్నామని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మీకు వందనాలు. సర్వాధికారి కృప కలిగినటువంటి దేవ మీకే మహిమ